శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఒక్కనాడు బలరాముడు లేని సమయం లోపల కృష్ణుడు వెంబడి గోపాలందరూ ఉన్నారు. బయలుదేరి వెళ్ళారు, పోతున్నారు. జబ్బకు వేసుకొని ఏంది మీద భుజంలో పెట్టుకున్నారు అవి సద్ది కావళ్ళు. అలా పోతుంటే కాళింగమడుగు పక్కకు పోతే ఆ గోపాలందరూ అన్నారు, కృష్ణయ్య మనం ఈ కాళింగమడుగు దగ్గరికి మాత్రం వద్దయ్యా. ఎందుకురా? అమ్ము అందరూ విషమైన పావుంది, సర్పం, కాళింగుడు. అబ్బబ్బబ్బా వీడి దుంపదేగా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు. ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ. అలాగా పద చూద్దాం పదండి ఒకసారి. వద్దు కృష్ణ, వదాం పదంటరా, నేనే ఉన్నాను కదా అని స్వామి బయలుదేరి కృష్ణ పరమాత్మ కృత నిశ్చయుండయి కృష్ణుండు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకు యోగ్యంబైన తత్సమీపమున విశాల విడవి శాఖా కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజంబునెక్కి పూర్వజన్మ సుకృతంతోని కదంబ వృక్షమై పుట్టాడ ఒక జీవుడు. కృష్ణ పాద స్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితేంది కదా, ఆయన పాదం దొరుకుతుందా? వాణి కోసం వచ్చి ఆ చెట్టెక్కాడ స్వామి. చెట్టెక్కి కడిచేలంబు బిగించి మీద ఉన్న పీతాంబరాన్ని గట్టిగా కట్టుకొని అందరూ పిల్లం గ్రోయిని దుబ్బుకొని నెమిలి పెంచాన్ని ఒక్కసారి గట్టిగా అనుకొని గుబేలమని ఒక్క దుంకు దుంకినాడు స్వామి. చప్పుడైంది. ఆ లోపల ఉన్న కాళింగుడు అహంకారంతో బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రంతో చలత్కిర్ణ కల్లోలంబై కలగంజరించే ఇటనేలో నుంట చూడండు మత్కీలా భీల విశాల దుస్సహ విషగ్నిజ్వాలన్ భస్మమై కూలంజేసెదనేడు లోకులకున్న కోపం ఉదీపింపగాన్. అహంకరిస్తున్నాడు వాడు. ఎవడో పోరడు ఇందులో దుంకాడు, వీడి పని అయిపోయింది. నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో, ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు. అహంకారంతో విర్రవీగుతున్నాడు కాళింగుడు. ఇంకేముంది, ఘోర విషయాలను కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు. కృష్ణస్వామిని చుట్టుకో, ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నాడు. కరుస్తున్నాడు. అనేక ముఖాలున్నాయి వాడికి, ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు. కరుచుకో. కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడి అరేగా చూడరా, పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణయ్యను. ప్రతిసారి మన ఆపత్తు నుంచి దూరం చేసినాడు కృష్ణస్వామి. మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా, అయ్యయ్యో అని ఏడుస్తున్నారు వాళ్ళంతా. అందరూ ఇద్దరు ముగ్గురు పోయి యశోదమ్మగా చెప్పారు. మాతృహృదయం ఆయన వక్షస్థలం అంతా బాదుకుంటే ఆమె వచ్చింది. కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి, గారవపు చూపుల మమ్ము సకాళి తోడ మాట్లాడవదేమి, కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా అమ్మా అమ్మా నీ ఎన్ని మాళ్ళు నన్ను దలంచితివు నా తండ్రి. ఏదైనా శరీర బాధ రాగానే అమ్మ అంటామండి మనం, సహజం కదా. అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం. ఆ పాము వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో కొడుకా అని ఆమె ఏడుస్తుంది, ఇటు గోపాలు ఏడుస్తున్నారు. అంతా పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి. అనుకొని పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు. చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు. ఎప్పటిదాకా పెరిగినాడంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పటపట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు. మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్లన్నీ దూరం అయిపోయినాయి. ఎక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయ్యి చెంగున ఎగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు. నరేంద్ర అలా పడగల మీదకి ఎక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళింగుని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే, ఏమి పాటలు, ఏమి మృదంగం,
ఏమి తాళం, ఏమి శ్రోతలు, ఏమి స్టేజ్, ఏమి వైర్ వర్క్స్, అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారు. ఆహా, ఇదేమిటయ్యా, నీళ్లలో ఇవన్నీ ఎక్కడవయ్యా? భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడనే మొత్తం ప్రపంచం ఉంటుంది నాయన. రాముడు ఎక్కడో అయోధ్య అక్కడనే ఉంటుంది, అందులో సంశయమే లేదు రాజా. సుఖదేవుడు చెప్తున్నాడు అప్పుడు, రాజా విను మరి. తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క. దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్క దిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడో, తాండవమాడెను శ్యామ సుందరుడు బ్రహ్మాండములానందమునొందగా, బ్రహ్మాండములానందమునొందగా. తక దిమ్మి తక్క దిమ్మి తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని, తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని తాండవమాడెను శ్యామ సుందరుడు. వరయమునా నది తరంగ ఘోషము, వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగపు ఘోషముగాగా, సరసమృదంగపు ఘోషముగాగా. కలహంస సారస కలహంస సారస జలచరములు మరి కలకల రవములు తాళ శబ్దముగా. తక దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్కయని తాండవమాడెను శ్యామ సుందరుడో. యమునానది తరంగ ఘోషము మృదంగం లాగా వినిపిస్తున్నదయ్యా రాజా. సారస కలముస పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతలు వినవస్తున్నాయి. మరయ్యా, మరి గానం ఎవరు చేస్తున్నారు? బృందావన చెర సాధు మధుపములు తాం తగడ దాదా దిన్నా దిన్నాం తగడ దాదా దిన్నా. బృందావన చెర సాధు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్మనగా, కమ్మని గానం జుమ్ జుమ్మనగా. దివి నుండి చూచెడి దివిజ బృందములు, దివి నుండి చూచెడి దివిజ బృందములు శ్రోతలయ్యు నాట్యము తిలకించగా, శ్రోతలయ్యు నాట్యము తిలకించగా. తక దిమ్మి తక్క దిమ్మి తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని, తక దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క తక్క దిమ్మి దిమ్మి తక్క తక దిమ్మి తక్క దిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడు. బృందావనంలో ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తారానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా. మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా? ముక్కోడి దేవతలంతా పైనుంచి తిలకించి చూస్తున్నారు. మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమరి రాజా. కాళీయ పణ్ణి పణ మంటప మందున, కాళీయ పణ్ణి పణ మంటప మందున పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా, పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా. కాలిమూవలు గల్ 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 మన, కాలిమూవలు గల్ గల్ మనగా, గల్ 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 కాలిమూవలు గల్ గల్ మనగా, కాలిమూవలు గల్ గల్ మనగా. నళినలోచనుడు నాట్యమాడను, నళినలోచనుడు నాట్యమాడను. తగదిమ్మి
హే మహారాజా పరీక్ష నరేంద్ర, దుష్టజన దండధరావతారుండైన శ్రీహరి ఆ పడగల మీద నాట్యం చేస్తుంటే వాని భార్యలు వచ్చారండి, నాగకాంతలు వచ్చి వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు, పతిభిక్ష పెట్టవయ్యా పద్మపత్రాక్ష. హే కృష్ణ 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 కులమయ్య భోగమిరే తలలన్నీయున్మ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలసే రాయిడి వెట్టకమానిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ, ఓ సమస్త లోకైక శరణ్య, ఓ అభయ కారణ, ఓ కమల మనోహర వ్యాకులమయ్య భోగమిది తలలన్నీయున్మ్రస్సే. స్వామి హే కృష్ణ పరంధామ, భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా. తలకాయలన్నీ వక్కలైపోయినాయి, తల ప్రాణం తోకకు వచ్చింది, ప్రాణాలు పోవడానికి నిమిషాలే గాని గంటలు లేవు మాధవా, మా పతి భిక్ష పెట్టవయ్యా. హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి చేయుమా, మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెళ్ళి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్ళి కాదు. చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళయింది మాధవ, కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్ళి పటాకలేనట్టే. మరి నువ్వు నాట్యం ఆపదే ఇప్పుడు మా పెళ్ళి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశీస్సులతోనే మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనాలాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు. అప్పుడు పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల గదగద కంఠుడై కాళింగుడు అంటున్నాడు, హే కృష్ణ మాధవ మల్లకలు మా ప్రచారములు, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, కలులము రోషజాతులము గర్వులము మే ముఖ మంచివారమే. కృష్ణ ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే, వెలయవే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, కలులం రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం. కానీ కృష్ణ ఈ ప్రాణులకు సహజ గుణాలు ఇచ్చింది నీవే కదా పరంధామ, నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు. సనకాదులకు దొరకనటువంటి నీ పాదపద్మాలను నా శిరస్సు బయటపై తాండవమాడేవు కనుక నా జన్మం ధన్యమైపోయింది. కృష్ణయ్య నువ్వు ఏ గతి కన్నా తీసుకోపో అన్నాడు. అనగానే వెంటనే తాండవం జారించి, సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళమన్నాడు. సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగుని అక్కడికి పంపించి అప్పుడన్నాడు, ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. అప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చిందయ్యా రాజా. జ్యేష్టం ఆషాఢం, మహదండి ఎండలు కొడుతుంటాయి, భూమిలోంచి వేడి, ఆకాశంలో వేడి, అనేకంగా ఉష్ణం ప్రసరిస్తుందన్నమాట. చల్లటి చెట్ల కింద ఆ 2 మాసాలం గోవులం మేపినాడు కృష్ణ పరమాత్ముడు. అదే సమయం లోపల ప్రళంబాసుడు అనే రాక్షసుని చంపినాడు బలరామకృష్ణుడు. అయ్యా ఆ గ్రీష్మ ఋతువులో దావాగ్ని వచ్చి మంటలు మండుకుంటూ వస్తే అంబాంబ అని గోవులు అరుస్తూ ఉంటే గోపాలందరూ కూడా కృష్ణ కృష్ణ అని మొత్తుకుంటే అప్పుడు బంధువుల చేత ప్రార్థుడైన పరమాత్ముడు అన్నాడు కదా, మీ కళ్ళను మూసుకోండి నాయన, మీ కనులు మూసి గడిసేపు ఆగండి, మేము ఉత్తమ దావాగ్ని తాగుతానన్నాడు. ఆయన మాట, ఆయన పాట, ఆయన చూపు, ఆయన సౌఖ్యం అంత వేదాంతమేనండి కృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే దావాగ్ని అంటే ఇక్కడ వేరే లేదు, సంసార దావాగ్ని. ప్రహ్లాడు అన్నాడు కదా, పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్ని కిందరతు నీ పాదాశ్రయం చేయుమా నారసింహ. భరించలేని క్రూరమైనటువంటి ఒక నివారింపరానటువంటి ఒక దావాగ్ని కనుక సంసారం నుంచి నన్ను కాపాడవయ్యా కృష్ణ అంటే, అలా నేను కాపాడ మీరు కృష్ణ కృష్ణ కష్టం రాగానే కృష్ణ కృష్ణ అంటే మీ దావాగ్ని తాగుతున్నాను. నేను కళ్ళు మూసుకొని మనసా వాచా కర్మణ మంచి భక్తితో నన్ను గానం చేయండి, మీ సంసార దావాగ్ని అంతా నేను తాగుతాను.
ఇగో ఇది ఆయన సౌఖ్య. గోపాలకృష్ణ భగవానికి. రాజా, అంతలో వర్ష ఋతువు వచ్చిందయ్యా. 2 మాసాలు శ్రావణం భాద్రపదం. అవి 2 మాసాల్లో ఎత్తు భూములలో గోవులం మేపుకుంటూ కాలక్షేపం చేసినాడు పరమాత్మ. ఆ తర్వాతనే ఆశ్వీయ శుద్ధ ప్రతిపద మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య దాకా, దీపావళి దాకా శరదృతువు వస్తుంది. శరదృతువులో వెన్నడ చక్కగా కాస్తుంది. అటువంటి ఒక శరదృతువు వచ్చిందయ్యా పరీక్ష నరేంద్ర. మరి శరదృతువులో కూడా బాసుడంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోప బృంద సమేతుండై బృందావనంబులం పశులం వసంగం మేపుచో. ఆ యమునా నది ఒడ్డుకు చక్కగా మోహనమురళి గానం చేస్తున్నాడట. చేస్తుంటే ఈ రేపల్లిలో బృందావనం లోపల ఉన్నట్టు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ గోపికలకు ఒక్క ఆమె వినవచ్చిందట. వెంటనే అందరికీ ఫోన్ కొట్టుకుందామే శబ్ద బ్రహ్మతో. ఏమని? రావే సుందరి పక్కామే ఏవే బోటి వినవే. ఏమిటో చెప్పు. రాజీవ నేత్రుండు బృందావన వీరిందగ వేణువూదుచు రసవ్యానదస్యంబుతో భ్రూవిన్యాసము అంగుళిక్రము బొల్పార షడ్జంబుగా గావించే నటుభంగి బ్రహ్మమగుదద్గాంధర్వ సంగీతము. కాలు వేళ్లను నాట్యం చేసుకుంటూ, చేతి వేళ్లను మురళిపై వాయించుకుంటూ, కళ్ళతోనే అభినయం చేసుకుంటూ మోహన మురళి గానం చేస్తూ నాట్యం చేస్తున్నాడు. విందాం కందాం రండి, మీ సంసారాలు పాడగానే ఎప్పటికున్నవే అండి. అప్పుడు సత్సంగం అట్లా ఉండాలి. సత్సంగం అలా ఉంటే బాగుపడతానన్నమాట. ఎప్పుడు కూడా నిస్సంగత్వం రావాలంటే సత్సాంగత్యం ఎప్పుడు అత్యవసరం అన్నమాట. ఎన్ని పనులున్న అక్కడ వారిసి రావాలి. ఎందుకంటే ఈ సంసారంలో పనులు ఎప్పుడు ఆగవండి. అవి సముద్రంలో కూడా తరంగాలు ఎలా ఆగవో సంసారంలో కూడా పనులు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రావంటే శ్రేయాన్ని బహుదా విఘ్నంతి. అనేక తరంగాలు వస్తాయి. ఇంకా మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. చలి బాగా పెడుతున్నది. లేకపోతే నేను మావత్తు 7 రోజులు విందాం అనుకున్నా కానీ చలికి భయపడ్డా సుమా. చలి మీద వారే కూడా జీవా. చలి పెడుతున్నది ఇక్కడ ఎవరికైనా చలి పెడుతున్నది వెచ్చగా ఉన్నది మంచిగా ఫ్యాన్ పనిచేస్తే ఆనందంగా. అంటే ఏమిటి? ఇంకో దాని మీద ఉడంకించి వేస్తాం అనమాట. కానీ సత్సంగం అలా ఉడుకోలేదు, బలత్కారంగా తీసుకువస్తారు. అందరినీ కూడా వస్తారనమాట. అయితే అదే సమయానికి ఒక కొత్త ఆమె వచ్చింది గోకులానికి, చుట్టాల మార్గం. మరి వీళ్ళందరూ పోతే ఆమె ఒక్కరితో ఇంట్లో ఎలా ఉంటుంది? ఏమమ్మా నువ్వు తయారవుతారు, ఎందుకు చీర కడకపో తయారుగా అంటే ఆమె నాకు చూడలేదమ్మా, నేను కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు, కొత్త కదా, నేను నాకు సిగ్గు అయితే నేను రాను అని. పిచ్చిరేసిందా? నేనేముంది కదా, నేనున్నా కదా. గోపిక అంటుంది కామె, నా తోడ వెరవలదే. నాతో ఎందుకు భయపడుతున్నావు? నేనున్నా కదా. నా తోడ వెరవలదే, నా తోడనే కొనుచుబోయి నలిన దళాక్షు నా తోడుతో వలికించదా. నీ తోడి జనంబు మెచ్చా, నీ తోడు సుమ్మా. నీ తోడుగా చెప్తానే, అక్కడ దాకా వెంబడి వస్తా, నేను పరిచయం చేస్తా, నేను మాట్లాడిస్తా కృష్ణునితో. అబద్ధం చెప్పడం కాదు, నీ తోడు అబద్ధం ఆడతాను నేను. దా ఒక సత్సంగం అలా ఉంటుంది. తీసుకొని వెళ్ళింది. కొత్త ఆమె కూడా వచ్చింది. గబగబా అందరూ బృందావనం చేరుకున్నారయ్యా. పరీక్ష నరేంద్ర మహారాజా కాలు మీద కాలు వేసుకున్నాడు. అఖిల బృందావనం లోపల ఉన్నటువంటి ఒక పక్షులు పశువులు అన్నీ కూడా బ్రహ్మానందంగా ఆ మోహనమురళి గానాన్ని వింటూ ఉంటే వాసుదేవుడు తన్మయుడై కాలు మీద కాలు వేసుకొని మురళిని వాయిస్తున్నాడయ్యా. రాజా నేను మరి గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి.
పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ కుజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి తులసీదామవి భూషణహారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి బృందావనంలో ఉన్నటువంటి కమ్మడి సుగంధ పరిమళం ఇచ్చేటువంటి పువ్వుల మీది గాలంతా కూడా తీసుకొని వస్తుందా యమునా తీర విహారం లోపల మునిజనులు సేవించే పాదపద్మాలను ఆ వాయువు తాగుతూ ఉండగా ఆ కాలు మీద కాలు వేసుకొని గాయతి వనమాలి మధురం మధురంగా గానం చేస్తూ ఉంటే ఈ గోపికలంతా అక్కడికి చేరుకున్నారు. తులసీదామవి భూషణధారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. బ్రహ్మాది దేవతలంతా కూడా పూజించే కోమల పాదబద్ధాన్ని ఆనించి హాయిగా గానం చేస్తున్నాడు. తులసి మాలలన్నీ కూడా మెళ్ళో వేసుకున్నాడు, హారాలుగా శోభిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. అక్కడ శుకాలు పికాలు చిలుకలు కోకిలలు మరి ఇంకా నెమిళ్ళు కూడా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఎందుకు? అగో మా ముందర ఒక నెమిలి ఉన్నదని. ఎందుకంటే కృష్ణ పరమాత్మ స్వరూపం కూడా నీలమేఘశ్యాముడే కనుక. అందుకే అన్నాడు యా కూజిత శుక పిక కూజిత శుక పిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. అలా మోనమురళి గానం చేస్తుంటే ఆ గోపికలంతా కూడా చూస్తూ ఆనందపడ్డారు. అయితే అక్కడ ఒక వింత జరిగింది. ఆ సముద్ర ఆ యమునా నది తరంగాలు మాత్రం ఆ గానానికి అంతే తరంగాలు లేస్తున్నాయట. లేస్తుంటే ఒక ఆమెకు విసుగు వచ్చింది. చే బుద్ధినా దీనికి ఏమన్నా ఎందుకు గింత కన్ను కొడుతున్నది? అరే మమ్మల్ని పాట విననిస్తలేదు కననిస్తలేదు, ఇంక చప్పుడు పాడుగాను అంటున్నారు. అంటే అందులో ఒక సజ్జనరాలు లేచి ఉంటుంది, ఆగు నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పిచ్చిదానా, ఎందుకు ఆలోచిస్తున్నావులా కదా? యమునా నది ఒడ్డుకు చెట్టై పెరిగి కంక చెట్టుగా మారినటువంటి ఆ మురళి కృష్ణ పరమాత్ముని చేతిలో పెదవులను దాక్కుంటున్నా బిడ్డ గానం చేస్తున్నదని మాతృహృదయమైన కాళింది పరవశించిపోతున్నదే పిచ్చిదానా.
కన్నతల్లి కదా. ఆ మడుగు యమునా నది ఒడ్డుకు వెళ్ళిన కంక చెట్టు యమునా నదికి బిడ్డ అవుతుంది. నా బిడ్డ పరమాత్ముని చేతిలో పరమాత్ముని పెదాన అనుకుంటూ పరమాత్మునికి పనిముట్టి అయింది కదా అని మాదానంద పడిపోతున్న మాతృహృదయమే పిచ్చిదని అర్థం చేసుకో, అవగాహన చేసుకో కొద్దిగా. నీ ఆవేశం నువ్వేనా అంటుందో గోపిక అనగానే మళ్ళీ గోపిక ఏడుస్తోంది. అయ్యో నా మోసంబునకెద్ది మేరా, ఎందుకే ఇంతసేపు మా చేయనప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? వినవే చెప్పు. నా పూర్వజన్మంబునలేమా నోములు నోచుతో కాడింది చటిపై నన్వంశి వృక్షమై పుట్టం కోరదగదే ఆ బ్రహ్మన్. నా మోసంబునకెద్ది మేర చి బతుకు